గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో సెల్ వాల్ గురించి డిస్కస్ చేసాము. అదేవిధంగా సెకండ్ వన్ సెల్ ఆర్గనైల్ అయిన మెయిన్గా ఉండే సెల్ ఆర్గాన్స్ మైటోకాండ్రియా గురించి డిస్కస్ చేసాం. సో మైటోకాండ్రియా మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి దాన్ని పిలుస్తూ ఉన్నాం. అంటే దాని ఎనర్జీ స్టోర్ అవుతుంది కాబట్టి దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. సెకండ్ వచ్చేసరికి ఎట్లాంటిది సేమ్ అలాంటిది ఇంకొక సెల్ ఆర్గనల్స్ ఉంది. సో ప్లాంట్స్లో యానిమల్స్లో మెయిన్ డిఫరెన్స్ అనేది ఈ సెల్ ఆర్గనల్స్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో మెయిన్గా ప్లాస్టిడ్స్ అనేవి ప్లాంట్ సెల్లో ప్రజెంట్ అండి, యానిమల్ సెల్లో ఆబ్సెంట్. సో ప్లాంట్ సెల్లో ఉండేసి ఏం చేస్తాయంటే ఫోటో లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని మనం ఈక్వేషన్ ఎట్లా చెప్తామంటే దాన్ని ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ దీన్ని 6CO2 ప్లస్ 12H2O యూజరైజ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ ప్లాస్టిడ్ ఆర్ క్లోరోప్లాస్ట్ C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. సో దీన్ని మనం ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అని చెప్పేసి ఫార్ములా అని చెప్పేసి అంటాం. మనం అంటే నార్మల్గా ఏమంటామంటే ప్లాంట్స్ అనేవి CO2ని అబ్జర్వ్ చేస్తుంటాయండి. సో ఓటుని రిలీజ్ చేస్తూ ఉంటున్నాం. సో ఇది ప్లాంట్ అనేది CO2ని అబ్జర్వ్ చేయడం, సెకండ్ O2 అనేది రిలీజ్ చేస్తున్నాం. సెకండ్ ప్లాంట్స్ అనేవి మనం వాటర్ అనేది ఎప్పుడు పోస్తాం, రూట్ దగ్గర పోస్తూ ఉంటాం. ఆ రూట్లో వాటర్ పోస్తే రూట్ హెయిర్ నుండి రూట్కి తర్వాత స్టెమ్ నుండి లీవ్స్ వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ లీవ్స్లో ప్రిపేర్ అవుతుంది ఫుడ్ కాబట్టి ఇది తర్వాత ఫైనల్గా వచ్చేసరికి స్టార్చ్ మాలిక్యూల్ అనేది దానిలో యాడ్ అవుతుంది. తర్వాత కొంత వాటర్ మాలిక్యూల్ అనేది ఎవాపరేట్ రూపంలో బయటికి పోతూ ఉంటుంది. సో దీన్ని మనం ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో ఇట్లా ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇట్లాంటి ప్లాస్టిడ్లోనే జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్లాస్టిడ్ అనేది మెయిన్గా డబుల్ మెంబ్రెయిన్ ఆర్గానైల్. సో దీన్నే మనం అవుటర్ మెంబ్రెయిన్ అని చెప్పేసి బయట ఉండే మెంబ్రెయిన్ని అవుటర్ మెంబ్రెయిన్. సో ఇది సైటోప్లాజంతో మిక్స్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ అని చెప్పేసి అంటాం. సో అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. సో మధ్యలో ఉండే స్పేస్ని మనం పెరిప్లాస్టిడియల్ స్పేస్ అంటే మామూలుగా మైటోకాండ్రియల్ స్పేస్ అని చెప్పేసి మైటోకాండ్రియల్ అన్నాం. సో ఈ ప్లాస్టిడ్స్ కాబట్టి ప్లాస్టిడియల్ స్పేస్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. అది పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని చెప్పేసి. సో అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని చెప్పేసి అన్నాం. అది లోపల ఉండే ఫ్లూయిడ్ ఉందండి. ఆ ఫ్లూయిడ్ని మనము ఇక్కడ స్ట్రోమా అని చెప్పేసి అన్నాం మనం. స్ట్రోమా. సో నార్మల్గా మ్యాట్రిక్స్ అనేస్తుంటాం కానీ స్ట్రోమా. సో స్ట్రోమా, ఈ స్ట్రోమా అనేది ఇట్లా లోపల ఉండే లిక్విడ్, సో జెల్. సో దాన్ని స్ట్రోమా అని చెప్పేసి అన్నాం. సో అలా కాకుండా ఇట్లా కాయిన్స్ లైక్ స్ట్రక్చర్లో ఫ్లాట్గా ఉండే వెజల్స్ ఉంటాయి. సో కాయిన్స్ లైక్ స్ట్రక్చర్లో ఉండేదాన్ని మనం సింగిల్గా ఉండేదాన్ని గ్రానా అని చెప్పేసి, అంటే ఇట్లా ఉండేదాన్ని గ్రానా అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో ఈ గ్రానా అనేవి ఏమవుతాయి, ఇట్లా స్టెప్ బై స్టెప్ అనేది ఇట్లా ఎక్కువగా కాయిన్స్ లైక్ స్ట్రక్చర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విజిబుల్గా కనిపించే స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే గ్రానా థైలిక్వాయిడ్. సో ఇది ఒక గ్రానా థైలిక్వాయిడ్. సో ఇది ఒక గ్రానా థైలిక్వాయిడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో గ్రానా థైలిక్వాయిడ్స్ అనేవి అట్లా ఉంటాయి. సో గ్రానా థైలిక్వాయిడ్ స్ట్రక్చర్ అనేది చూస్తున్నట్టయితే ఇట్లా ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ మధ్యలో ఉండే గ్యాప్ అని మనం లూమెన్ అంటాం మనం. సో ఇది మధ్యలోనే లూమెన్. సెకండ్ ఈ జాయింట్స్ ఉంటాయండి, ఈ జాయింట్ మనం ఫ్రీ ఛానల్. సో దీన్నే మనం స్ట్రోమా లామెల్లా అని చెప్పేసి కూడా దాన్ని పిలుస్తూ ఉంటాం. సో ఇది మధ్యలో ఉండే స్పేస్ అనేది లూమెన్ అంటున్నాము. సో ఇట్లా కాయిన్స్ లైక్ స్ట్రక్చర్లో ఉంటే అన్నీ కూడా దాన్ని మనం థైలిక్వాయిడ్ అంటున్నాం. సో దాన్ని గ్రానా థైలిక్వాయిడ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాము. సో ఈ గ్రానా థైలిక్వాయిడ్స్ ఇట్లా ఉన్నాయి. అయితే ప్రతి సెల్లో కూడా ఈ విధంగా నేను ఒక లీఫ్ తీసుకున్నాను, ఎందుకంటే ఆటోట్రోపస్ కాబట్టి లీఫ్ తీసేసుకున్నాను. సో ఈ పైన ఉండే ఇది లీఫ్ స్ట్రక్చర్ ఇట్లా ఉంది అనుకుందాం. సో ఇది అప్పర్ ఎపిడర్మిస్ లీఫ్. సో ఇది లోవర్ ఎపిడర్మిస్. సో అప్పర్ ఎపిడర్మిస్ పైన ఉండేదాన్ని కింద ఉండే లేయర్ మీసోఫిల్ లేయర్. సో మీసోఫిల్ లేయర్లో ఎక్కువగా ఉండేవన్నీ కూడా ఇట్లాంటి ప్లాస్టిడ్స్ కాబట్టి లీఫ్ ఇప్పుడు కూడా గ్రీనిష్లోనే కనిపిస్తుంది. సో గ్రీనిష్లో ఉండడానికి కారణము లోపల ఉండే ప్లాస్టిడ్స్ అండి. ఆ ప్లాస్టిడ్లో వన్ ఆఫ్ ద ప్లాస్టిడ్ అనేది క్లోరోప్లాస్ట్.
సో క్లోరోప్లాస్ట్. సో క్లోరో అంటే గ్రీన్ కలర్ కాబట్టి సో ఈ గ్రీన్ కలర్లో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ గ్రీన్ కలర్లో ఉండే పార్ట్స్ అన్నీ కూడా కామన్గా ఉండేది క్లోరోప్లాస్ట్. అట్లాంటి క్లోరోప్లాస్ట్. సెకండ్ క్రోమోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్. సో ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ మిక్స్డ్గా ఉండే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయంటే దానికి కారణము క్రోమోప్లాస్ట్. ఇట్ ఈస్ కలర్ గ్రాన్యూల్స్ అండి. కలర్ గ్రాన్యూల్స్ అనేవి క్రోమోప్లాస్ట్. ఫైనల్లీ థర్డ్ వన్ లూకోప్లాస్ట్. లూకోప్లాస్ట్. సో లూకోప్లాస్ట్ అనేది కలర్ లెస్, రంగు లేనిది. సో వైట్ కలర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇట్లా ఉండేవి ప్లాస్టిడ్స్ అనేవి 3 టైప్స్. ఒకటి క్లోరోప్లాస్ట్, సెకండ్ క్రోమోప్లాస్ట్, థర్డ్ వన్ లూకోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ అంటే గ్రీనిష్లో కనిపిస్తుంది, క్రోమోప్లాస్ట్ అంటే రెడ్ కానీ ఎల్లో కలర్లో కానీ డిఫరెంట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, తర్వాత లూకోప్లాస్ట్ అంటే కలర్లో కనిపిస్తూ ఉంటుంది, వైట్ కలర్లో. సో అట్లా కనిపించేవి. సో అట్లా కాకుండా బీటా కెరోటిన్ ఉంది, లైకోపిన్ ఉంది. సో క్యారెట్ అనేది ఆ కలర్లో ఉండడానికి కారణం బీటా కెరోటిన్. లైకోపిన్, సో టమాటో కలర్ అనేది లైకోపిన్. సో అట్లా కెమికల్ కాంపోజిషన్స్ అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో జాంతోఫిల్ అని చెప్పేసి సో అట్లాంటివి. ఇవి ప్లాస్టిడ్కి వచ్చేసరికి సో నార్మల్గా దీని యొక్క వెడల్పు ఎట్లా ఉంటుందంటే లెంత్ అనేది 5 to 10 మైక్రాన్స్ ఉంటుందండి. 5 to 10 మైక్రాన్స్ ఉంటుంది లెంత్ అనేది. సో వెడల్పు అనేది వచ్చేసరికి 2 to 4 మైక్రాన్స్ వరకు ఉంటుంది. అంటే దీని యొక్క వెడల్పు అనేది 2 నుండి 4 మైక్రాన్స్. సో పొడవు అనేది 2 to 4 to 10 మైక్రాన్స్ వరకు కూడా ఉంటుంది. సో ఉండే ప్లేస్ బట్టి దీని యొక్క కౌంట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఎక్కువగా ఉండేవి లీఫ్లో ఉంటాయి. సో ఎక్కువగా ఉండేవి లీఫ్ యొక్క ఎపిడెర్మిస్లో కనిపిస్తూ ఉంటాయి. సో లోయర్ ఎపిడెర్మిస్ తక్కువ కనిపిస్తూ ఉంటాయి అట్లా. సో అట్లా కాకుండా స్టెమ్తో పోలిస్తే స్టెమ్లో చాలా తక్కువగా ఉంటాయి. సో రూట్స్లో ఇంకాస్త కొంత తక్కువగా ఉంటాయి. అంటే ఉండే ఏరియా బట్టి ఈ ప్లాస్టిడ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో అయితే మనకు డౌట్ రావచ్చు, సో ఈ ప్లాస్టిక్లో ఫుడ్ ఎలా తయారవుతుంది అని చెప్పేసి. మనకి 7 కలర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని విబ్గయార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఆ 7 కలర్స్లో రెడ్ కలర్ లైట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసేవి ఎట్లాంటి ప్లాస్టిడ్స్. సో రెడ్ కలర్ లైట్ని అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి ఆ రెడ్ కలర్ని డిస్టెన్స్ బట్టి మనం P680 నానోమీటర్. సో దీన్ని మనం PS ఫోటోసింథసిస్ 1 680 అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. లేదా P700 నానోమీటర్ లైట్. సో PS 700 నానోమీటర్ లైట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఒక కాంతి అనేది దీనిపైన పడేటప్పుడు సో ఈ కాంతిలో ఉండే ఇదేంటని చెప్పి మనం గ్రానా అని చెప్పేసి అంటున్నాం. సో దీన్ని తీసేసుకున్నాను. సో ఇది గ్రానా. సో ఇది కాంతి అనేది ఇట్లా పడింది అనుకోండి. సో పడేటప్పుడు గ్రానాలో లోపల ఉండేది లిక్విడ్, వాటర్ మాలిక్యూల్, సమ్ లిక్విడ్స్, కెమికల్స్. సో దీనిలో ఉండే ఎప్పుడైతే వాటర్ అవుతుందో ఆ వాటర్ అనేది స్పిల్ట్ అవుతుందండి, పగిలిపోతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. సో బ్రేక్ డౌన్ అవ్వడం వలన దీని నుండి కొంత ఎనర్జీ వస్తుంది. దాన్నే ఎలక్ట్రికల్ ఎనర్జీ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? ప్రోటాన్గా కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రోటాన్లు అనేవి ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే ఫాస్ఫేట్ మాలిక్యూల్ కన్వర్ట్ అవుతాయి. సో అట్లా అవ్వచ్చు. తర్వాత వీటిలో స్టోర్ అయ్యే ఎనర్జీ అంటే స్టార్చ్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఈ స్టార్చ్ రూపంలో స్టోర్ అయ్యేదనే స్టార్చ్ గ్రాన్యూల్స్. దాన్ని మనం గ్లూకోజ్ అని చెప్పేసి అన్నాం. గ్లూకోజ్, స్టార్చ్ గ్రాన్యూల్స్. సో ఈ స్టార్చ్ గ్రాన్యూల్స్ అన్నీ కూడా మళ్ళీ సో సైకిల్స్ జరుగుతాయి. దానిలో గ్లైకాలిసిస్, క్రెబ్ సైకిల్, ETS, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఉండేది దీనిలో మెకానిజం వచ్చేసరికి. సో దీనిలో నార్మల్గా అవుటర్ క్యాట్కి వచ్చేసరికి దీనిలో 2 మెంబర్స్ ఉన్నాయి. అవుటర్ మెంబ్రేన్, సెకండ్ ఇన్నర్ మెంబ్రేన్. సో మధ్యలో ఉండేది పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని చెప్పేసి అన్నాం. సో లోపల ఉండే ప్లేస్ని మనం స్ట్రోమా అని చెప్పేసి అన్నాము. సో కాయిన్స్ లైక్ స్ట్రక్చర్లో ఉండేదాన్ని గ్రానా అంటున్నాము. కాయిన్స్ లైక్ స్ట్రక్చర్లో స్టెప్ బై స్టెప్ ఎట్లా ఎక్కువగా ఉంటుందాన్ని గ్రానా థైలేకాయిడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము. సో గ్రానా థైలేకాయిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే రెండింటిని కూడా మీడియంగా అన్నింటినీ కలుపుతూ ఉంటాయి. వాటిని మనం ఫ్రీ ఛానల్ అంటున్నాము. సో దాన్ని మనం స్ట్రోమా థైలేకాయిడ్ అని చెప్పేసి కూడా దాన్ని పిలుస్తూ ఉన్నాం. సో ఈ స్ట్రోమా థైలేకాయిడ్ ఇట్లా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇది సెల్ ఇన్ ఏ సెల్ అని చెప్పేసి దీని అంటాం. కణంలో కణము అని చెప్పేసి. ఎందుకంటే దీనిలో 70S రైబోజోమ్స్ అనేవి ఉంటాయండి. 70S రైబోజోమ్స్ ఉంటాయి. అంటే బ్యాక్టీరియా సెల్లో 70S రైబోజోమ్స్ ఉంటాయి. సో ఇది ప్లాస్టిడ్ సెల్ అయినప్పటికీ కూడా దీనిలో కూడా 70S రైబోజోమ్సే ఉంటాయి. సెకండ్, దీనిలో సర్క్యులర్ DNA ఉంటుంది.
ఓపెన్ డిఎన్ఏ ఉంటుంది, నేకెడ్ డిఎన్ఏ ఉంటుంది. అంటే ఇట్లా వితౌట్ న్యూక్లియస్ మెంబ్రేన్ అనేది కనిపిస్తూ ఉంది. సో వితౌట్ న్యూక్లియస్ మెంబ్రేన్ కనిపించడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇది బైనరీ ఫిజన్ జరగడం జరుగుతుంది, మొక్కలుగా విడిపోతుంది. సో మొక్కలుగా విడిపోయి సో రెండు కణాలుగా, రెండు ప్లాస్టిడ్స్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో అట్లా జరుగుతుంది కాబట్టి దీన్ని సెల్ ఇన్ ఏ సెల్, కణంలో కణము అని చెప్పేసి అన్నాం. అంటే దీని వర్క్ ఇచ్చేస్తుంది, న్యూక్లియస్ వర్క్ న్యూక్లియస్ చేస్తుంది. కాబట్టి దీన్ని సెల్ ఇన్ ఏ సెల్ అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉన్నాం. ఓకే, ఇది ప్లాస్టిడ్కి వచ్చేసరికి. సో దీనిలో ప్లాస్టిడ్లు ఏమని చెప్పాం, 3 టైప్స్ ఉన్నాయన్న: క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, లూకోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ అంటే గ్రీనిష్లో ఉంటే క్లోరోప్లాస్ట్ అంటున్నాము. క్రోమోప్లాస్ట్ రెడ్డిష్లో కానీ ఎల్లో కలర్లో కానీ రెడ్ క్రోమోప్లాస్ట్ అంటున్నాం. మిక్స్డ్ కలర్ అంటే ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్ కలర్లో ఉన్నాయంటే దానికి కారణం క్రోమోప్లాస్ట్. సో ఫ్లవర్స్ అనేవి వైట్ కలర్లో ఉన్నాయంటే కారణం లూకోప్లాస్ట్. లీవ్స్ అనేవి గ్రీనిష్లో ఉన్నాయంటే కారణం క్లోరోప్లాస్ట్. సో అట్లా ఉన్నాయి. సో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కలర్స్లో ఉన్నాయి దానికి సో బీటా కెరోటిన్ కానీ, సో లైకోపిన్ కానీ, సో అట్లాంటివి చాలా వరకు కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి దీనిలో. సో దీనిలోకి వచ్చేసరికి ఫైనల్గా లూకోప్లాస్ట్లో మెయిన్గా దానికి వచ్చేసరికి 3 పార్ట్స్ ఉన్నాయండి. సో దానిలో కూడా సమ్ పార్టికల్స్ ఉన్నాయి. సో దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి అమైలోప్లాస్ట్, సో ఈలియోప్లాస్ట్, అలరోప్లాస్ట్. సో అమైలోప్లాస్ట్, ఇలియోప్లాస్ట్, అలైరోప్లాస్ట్. అమైలోప్లాస్ట్ అంటే మనము కార్బోహైడ్రేట్స్ అంటూ ఉన్నాం. రైస్ కానీ, సో జియామైజ్ మొక్కజొన్న కానీ అట్లాంటి ఏవైతే తింటున్నామో తెల్లగా ఉండే పదార్థాలు, అట్లాంటి తెల్లగా ఉండే పదార్థాల్లో కామన్గా ఉండేది అమైలోప్లాస్ట్. సో తెల్లగా ఉన్నాయంటే దానిలో ఏమున్నట్టు అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి కొన్నింట్లో ఉన్నట్టు. సో అట్లాంటివన్నీ అమైలోప్లాస్ట్. సెకండ్ యూలియోప్లాస్ట్ అంటే ఫ్యాట్స్, ఆయిల్స్ ఎక్కడైతే ఉంటాయో సన్ఫ్లవర్ కానీ, సో అట్లా ఏంటివి కొన్ని ఆయిల్ ప్లాంట్స్ కానీ, సో ఆముదం మొక్కలు కానీ అట్లాంటివన్నింటిలో ఒకటి కామన్గా ఉండేది ఆయిల్ ప్లాంట్స్. సో దాన్ని మనం ఈలియోప్లాస్ట్ అంటాం. ఈలియోప్లాస్ట్ కూడా లోపల వైట్ కలర్లోనే కనిపిస్తుంది. అట్లాంటిది ఈలియోప్లాస్ట్కి వచ్చేసరికి. తర్వాత అల్యూరోప్లాస్ట్ అంటే ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉండేవి. సో ప్రోటీన్స్ పోయేసీ ఫ్యామిలీ కనిపిస్తూ ఉంటాయి. పోయేసీ ఫ్యామిలీ ఉంటాయి గ్రౌండ్ నట్, వేరుశనగ కానీ, సో పెసలు, బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాము అట్లాంటివి ఏవైతే ఉన్నాయో సో దానిలో రెడ్ గ్రామ్, సో దానిలో కామన్గా ఉండేవన్నీ కూడా ప్రోటీన్స్ కాబట్టి అది అల్యూరోప్లాస్ట్. అవి కూడా మనకు లోపల వైట్ కలర్లోనే కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా సో ఇట్లా ఉండేవన్నీ కూడా లూకోప్లాస్ట్ టైప్స్. అమైలోప్లాస్ట్, ఈలియోప్లాస్ట్, అల్యూరోప్లాస్ట్ అని చెప్పేసి 3 టైప్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సెకండ్ వన్ మనకి నార్మల్గా ప్రోక్యారియోటిక్ అండ్ సో యూక్యారియోటిక్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సో ప్రోక్యారియోటిక్ అంటే ప్రిమిటివ్ న్యూక్లియస్, సో వితౌట్ న్యూక్లియస్ మెంబ్రేన్. సో యూక్యారియోటిక్ ఇట్ ఈస్ ట్రూ న్యూక్లియస్, సో విత్ న్యూక్లియస్ మెంబ్రేన్ సరౌండెడ్ బై న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ అంటే ఏంటి, ఇది న్యూక్లియస్ పార్ట్, బ్లాక్ కలర్లో వేసింది న్యూక్లియస్ పార్ట్. సో న్యూక్లియస్ పార్ట్ అనేది నార్మల్గా ఇది డబుల్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేన్, అవుటర్ మెంబ్రేన్. సో లోపల ఉండే ఫ్లూయిడ్ని మనం ఏమంటామంటే న్యూక్లియోప్లాజం. సో న్యూక్లియోప్లాజం అంటే లోపల ఉండే జీవద్రవ్యము, దాన్ని మనం కేంద్రక జీవద్రవ్యము అంటాం. ఇది కేంద్రకం కాబట్టి కేంద్రక జీవద్రవ్యము. సో ఈ న్యూక్లియోప్లాజం ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఒక స్ట్రాండ్గా కన్వర్ట్ అవుతుంది, ఇంత చిన్న లేయర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ స్ట్రాండ్ని మనం ఏమంటామంటే డిఎన్ఏ అంటాం మనం. సో డిఎన్ఏగా చేంజ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమన్నా న్యూక్లియోప్లాజం. సో న్యూక్లియోప్లాజం ఉండేది డిఎన్ఏ. సో ఈ న్యూక్లియోప్లాజంలో డార్క్ కలర్లో ఉండే స్ట్రక్చర్ కనిపిస్తుందండి, దీన్ని మనం న్యూక్లియోలస్ అంటాం. మనం న్యూక్లియోలస్ కేంద్రకాంశము అంటాం. సో కేంద్రకాంశం డార్క్ కలర్ ఉంది, కేంద్రకాంశం న్యూక్లియోలస్. సో ఈ న్యూక్లియోలస్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం చాలా వరకు రైబోజోమ్స్ అంటూ ఉన్నాం. ఆ రైబోజోమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసేవన్నీ కూడా రైబోజోమ్స్లో ఉండే ఏముంటాయి మనకి ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అనేవి పార్టికల్స్గా డివైడ్ చేసి ప్రొడ్యూస్ చేసేదంతా కూడా ఈ న్యూక్లియోలస్. సెకండ్, ఒక డిఎన్ఏ సీక్వెన్స్ తీసుకొని డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్, ఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండెడ్. సో డబుల్ స్ట్రాండెడ్ తీసేసుకొని దాన్ని కన్వర్ట్ చేసేసి సింగిల్ స్ట్రాండెడ్గా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని ఆర్ఎన్ఏ అంటున్నాం. ఆర్ఎన్ఏ తీసేసుకొని ప్రోటీన్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ ప్రోటీన్స్ అనేవి ఏం చేస్తాయి, సెల్లకు కావాల్సిన ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. కాబట్టి దీనిలో ఉండే ప్రోటీన్స్ అనేవి ఈ న్యూక్లియస్ మెంబ్రేన్ ద్వారా ఈ న్యూక్లియర్ పోర్ మధ్యలో రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి.
న్యూక్లియస్కి. దాన్ని మనం న్యూక్లియోపోర్ రంధ్రాలు, కేంద్రక రంధ్రాలు అంటాం. సో ఈ రంధ్రాల ద్వారా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి ఎంటర్ అవుతాయి. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుండి ఈ బయటికి కూడా ఎంటర్ అవుతుంటాయి. అంటే ఈ విధంగా వచ్చేసి ఈ బయటికి ఎంటర్ అవుతుంటాయి. సో ఈ ఎంటర్ అయ్యే పొజిషన్లో ఉండేవి, పైన ఉండే సర్ఫేజ్లో ఉండేవన్నీ కూడా ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో కేంద్రకం చుట్టూ కూడా ఉండేది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇది అంతర్జీవ ద్రవ్యజాలకం అని చెప్పేసి తెలుగులో అంటాము. సో ఇట్లా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఇట్లా ఉందండి. ఉండేటప్పుడు ఇది 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సెకండ్ వన్ ఎస్ఈఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏమవుతుంది? ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ప్రెజెంట్ ఆఫ్, సో దానిలో ఉండే రైబోజోమ్స్. ఏ రైబోజోమ్స్ ఉంటాయి? ఇది యూకారియోటిక్ కాబట్టి సో 80S రైబోజోమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో 80S రైబోజోమ్స్ అనేవి ఎట్లా ఉన్నాయి? ఈఆర్ పైన ఉన్నాయి. సో ఈఆర్ పైన ఉన్నాయి కాబట్టి అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంటే ఇట్లా ఉంది సర్ఫేజ్. సో ఈ సర్ఫేజ్ పైన పౌడర్ వేస్తే ఎట్లా ఉంటుంది? రఫ్గా ఉంటుంది కదా. సో ఎట్లా అయితే రఫ్గా ఉంటుందో సో అలానే ఈ దీనిపైన కూడా రఫ్గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఆర్ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో రఫ్ అన్నాక అట్లా పైన ఏమంటాయి? మనకి రైబోజోమ్స్ ఉంటాయి. సెకండ్ ఎస్ఈఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఎటువంటి రైబోజోమ్స్ ఉండవు కాబట్టి ఎట్లా ఉంటుంది? స్మూత్గా ఉంటుంది కాబట్టి దాన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో ఇది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది లిపిడ్ సింథసిస్లో యూజ్ అవుతుందండి. లిపిడ్స్, సో ఫ్యాట్స్ కానీ లిపిడ్స్ కానీ ఉన్నట్లయితే ఆ లిపిడ్స్ అనేవి డివైడ్ చేసేసి ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి యూజ్ అయ్యేవి. సో ఎస్ఈఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సెకండ్, బాడీలో ఉండే ఏవైతే ఎంజైమ్స్ ఉంటాయో ఆ ఎంజైమ్స్ కూడా ఏం చేస్తుందంటే దాన్ని స్ప్లిటింగ్ చేసేసి ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది ఎస్ఈఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సెకండ్ ఆర్ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో రఫ్ అనేది ఏం చేస్తుంది? ప్రోటీన్స్, ఎందుకంటే రైబోజోమ్లో ఉండేవి ప్రోటీన్స్ కాబట్టి ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుంది ఆర్ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సెకండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసరికి ఎట్లా ఉంది? రఫ్గా ఉంది సర్ఫేజ్ అనేది. సో ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుంది, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఈ ప్రోటీన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఈ విధంగా ఒక సెల్ ఉంది అనుకోండి. సో సెల్ అనేది ఫార్మేషన్ జరగాలి అంటే నార్మల్గా ఏం కావాలి? దానిపైన లేయర్స్ కావాలి. దాన్ని మనం సెల్ మెంబ్రేన్ అని చెప్పేసి ఇట్లా పిలుస్తూ ఉన్నాం. సో దాన్ని పెక్టిన్ మెంబ్రేన్ పిలుస్తూ ఉన్నాం. సో అట్లా ప్లాస్మా మెంబ్రేన్ పిలుస్తూ ఉన్నాం. సో ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఏర్పడాలంటే ఏం కావాలి? ప్రోటీన్స్, లిపిడ్స్ కావాలి. కాబట్టి లిపోప్రోటీన్ అంటే ఒక సెల్ మెంబ్రేన్ మేడప్ అవ్వాలి అంటే సెల్ వాలు, సెల్యులోజ్. సో ఇది సెల్ మెంబ్రేన్. సో సెల్ మెంబ్రేన్ మేడప్ ఆఫ్ లిపోప్రోటీన్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ కావాలి. ఆ లిపిడ్స్, ప్రోటీన్స్ని ట్రాన్స్ఫర్ చేసేవి ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కొత్తగా సెల్స్ అనేవి ఫార్మేషన్ జరగాలంటే లోపల ఉండే న్యూక్లియస్ అనేది యాక్టివ్ మోడ్లో ఉండాలి. సో అట్లా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఆర్ఈఆర్ జరుగుతుంటుంది. సెకండ్, మనకి లైసోజోమ్స్ కానీ మన బాడీలోకి వచ్చేసరికి చాలా రకాలుగా కొన్ని ఏమవుతుందంటే ఇది ప్రోకారియోటిక్లో, యూకారియోటిక్లో కామన్గా కనిపిస్తుంది న్యూక్లియస్ అనేది. సో యానిమల్లో, ప్లాంట్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది యానిమల్ బాడీలోకి వచ్చేసరికి లివర్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే లివర్లో ఎక్కడైతే మనకి టాక్సిక్ యాసిడ్స్ స్టోర్ అవుతాయో అట్లాంటి టాక్సిక్ యాసిడ్ని రిలీజ్ చేసేసి దాన్ని పూర్తిగా హోల్లో పెట్టేస్తాయి. సో దాన్ని డైజెస్టివ్ రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాయి. అంటే మనలో ఉండే టాక్సిక్ యాసిడ్ని కంట్రోల్ చేసేవి ఏంటంటే ఆర్ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఎక్కడ ఉంటే టాక్సిక్ యాసిడ్ లివర్లో స్టోర్ అవుతాయి కాబట్టి ఆ లివర్లోకి వస్తే ఇవి యాక్టివ్గా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, ఆర్ఈఆర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అట్లానే అయితే ఇవి అన్నీ కూడా ఒకే షేప్లో ఉంటే ఒకే షేప్లో కనిపించవు. సో 3 టైప్స్లో కనిపిస్తుంటాయి. ఒకటి ఇక్కడ దీన్ని కనుక్కున్న వరకు కేఆర్ పోటర్. సో 1953 క్లియర్. అయితే దీనిలో 3 టైప్స్ కనిపిస్తుంటాయి. ఒకటి సిస్టర్నే అన్నాను. సిస్టర్నే అంటే దీన్ని మనం ఇట్లా వెజిల్స్ ఉన్నాయనుకోండి. సో వెజిల్స్ అనేవి ఎట్లా ఉంటాయి? స్టెప్ బై స్టెప్ అనేవి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం సిస్టర్నే అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సిస్టర్నే అది. సెకండ్ వచ్చేసరికి వెజిల్స్ అంటే నాళాలు, కోశాలు అంటే పొడవుగా ఉండే వాటిని మనము సో ఇట్లా పిలుస్తూ ఉంటాం. అంటే ట్యూబ్ లైఫ్లో కనిపించేవి. సో ఇట్లా ఉండేదండి కూడా కోశాలు, ట్యూబ్స్. సో దాన్ని మనం వెజిల్స్, కోశాలు అని చెప్పేసి దాన్ని పిలుస్తూ ఉన్నాం. తర్వాత ట్యూబ్యులస్. సో ట్యూబ్యుల్స్ అంటే ఏంటి? ఇక్కడ జాయింట్స్ అంటే ఇట్లా వచ్చేసి సో దీనికి ఇంకో జాయింట్ కలుస్తూ ఉంటుంది.
సో ఇట్లా వచ్చేసి దీనికి ఇంకా జాయింట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా కనిపించేవన్నీ కూడా జాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ట్యూబ్లెస్ నాళికలు అని చెప్పేసి అంటున్నాం. సో ఈ విధంగా ఉండే దాన్ని బట్టి ప్లేస్ బట్టి చేంజ్ అవుతూ కొంచెం కనిపిస్తూ ఉంటాయి. అన్ని ఆర్గనెల్లు కాకుండా కొన్ని ఆర్గనెల్లు. ఓకే, సో ఇది ఈఆర్. సో ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దాన్ని మనం అంతర్జీవ ద్రవ్యజాలకం అంటాము. అవి రెండు రకాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం, దాన్ని ఆర్ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. సెకండ్ ఎస్ఈఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో ఆర్ఈఆర్ అనేది నార్మల్గా ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుందండి. సో ఎస్ఈఆర్ అనేది లిపిడ్ సింథసిస్లో యూజ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఆర్ఈఆర్ అనేది ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ ఎస్ఈఆర్ అనేది లిపిడ్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ కనిపిస్తున్నది, లిపిడ్ సింథసిస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. సో అట్లా తర్వాత వచ్చేసరికి న్యూక్లియస్ గురించి మాట్లాడాము. న్యూక్లియస్ వచ్చేసరికి డబుల్ మెంబ్రేన్ ఆర్గానెల్. సో అవుటర్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేన్. సో అవుటర్ మెంబ్రేన్కి వచ్చేసరికి మధ్యలో చిన్న చిన్న పోర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మనం న్యూక్లియోపోరు కేంద్రక రంధ్రాలు అంటాం మనం. సో న్యూక్లియస్ చుట్టూ కూడా ఉండలేని న్యూక్లియస్ మెంబ్రేన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసరికి న్యూక్లియస్ లోపల ఉండే ఫ్లూయిడ్ని మనము న్యూక్లియోప్లాజం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో న్యూక్లియోప్లాజం. సో న్యూక్లియోప్లాజం ఎలా కన్వర్ట్ అవుతుందంటే డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది. సో డిఎన్ఏ కన్వర్ట్ అయ్యేసి దానిలోకి వచ్చేసరికి మన క్యారెక్టర్స్ని మోసుకుపోవడం కానీ నెక్స్ట్ జనరేషన్కి, సో ఇన్హెరిటెన్సీ క్యారెక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ నెక్స్ట్ జనరేషన్ చేస్తూ ఉంటాయి. సో లేదు అనుకున్నట్టయితే ప్రోటీన్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ కాస్త సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కన్వర్ట్ అవ్వాలి. సో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కాస్త ఏమవుతుందంటే అది కూడా కన్వర్ట్ అయ్యేసి ప్రోటీన్గా వస్తుంది. దానికి కావాల్సింది ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ రియాక్షన్స్ ఉంటాయి. సో దాని ద్వారా ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే మనం తీసుకునే గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది చివరికి ప్రోటీన్లుగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఆ ప్రోటీన్లు దేని ద్వారా కన్వర్ట్ అవుతాయంటే ఫైనల్గా వీటి ద్వారా కన్వర్ట్ అవుతాయి. సో ఈఆర్ ద్వారా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో అదే తీసుకునే గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఫ్యాట్గా అవ్వాలంటే దాన్ని అవాయిడ్ చేసేసి దాని అదే డిసైడ్ చేస్తుంది. అంటే మనం దీన్ని న్యూక్లియస్ని ఏమంటాం, సెల్ బ్రెయిన్. మన బ్రెయిన్ అయితే ఎలా అయితే యాక్ట్ చేస్తుందో సో న్యూక్లియస్లో కూడా అట్లానే బ్రెయిన్ యాక్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం న్యూక్లియస్ని సెల్ బ్రెయిన్ అంటే సెల్లో ఉండే ఆర్గనల్స్ ఎట్లా వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయాలి, లేదా వాటర్ కావాలి, అయాన్స్ కావాలి, ఇట్లాంటివన్నీ కూడా దానిపైన డిపెండ్ అవుతుంటాయి. సో ఇది ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో థ్యాంక్ యూ.